భీమ్లా నాయక్ రిలీజ్ అయినప్పుడు అందరి సినిమాలు వందల్లో ఉంటే పవన్ కళ్యాణ్ సినిమాలు 10 రూపాయలు 15 రూపాయలతో చేశారు. నేను ఒకటే చెప్పాను ఆ రోజున, మనల్ని ఎవడు రాపేది. దిస్ ఈజ్ నాట్ అబౌట్ ఫైనాన్స్, దిస్ ఈజ్ నాట్ అబౌట్ రికార్డ్స్, దిస్ ఈజ్ అబౌట్ డ్యామ్ గట్స్, this is about damn courage, this is about damn tenacity. We are here, we will stand by, we will serve justice. పవన్ కళ్యాణ్ ఎప్పుడు రికార్డుల కోసం ప్రయత్నం చేయాల. రిలక్టెంట్ యాక్టర్. మా బ్రహ్మానందం గారు చెప్పినట్టుగా నేనేం కోరుకోలే, నేను ఒక యాక్టర్ అవ్వాలని కోరుకోలే, సగటు మనిషిగా బతుకుదామన్న ఒక్క ఆలోచన తప్ప నాలో ఏం లేదు. అలాంటిది నేను పొద్దున ప్రెస్ మీట్లో రత్నం గారి గురించి మాట్లాడాను, ఇప్పుడు మీకోసమే మాట్లాడతాను, నా అభిమానుల కోసం. ఈరోజు నేను ఇక్కడ నిల్చున్నాను, పడి లేచాను, పడుతూనే ఉన్నాను, లేస్తూనే ఉన్నాను. దానికి కారణం ఒకరే, మీరే. పడిపోయినా, కింద పడ్డా, లేచినా, ఉన్నా, అన్నా నీ వెంట మేము ఉన్నామని. నా దగ్గర ఏమన్నా ఆయుధాలు ఉంటాయా? నా దగ్గర ఏమన్నా గుండాలు ఉంటారా? నా దగ్గర ఎవరు లేరు, గుండెల్లో ఉండే మీరు తప్ప. దాదాపు నేను 96లో నా మొదటి సినిమా అక్కడమ్మాయికి అబ్బాయి. ఇది 2025 అంటే ఆల్మోస్ట్ 29 to 30 years. అంటే దాదాపు 29-30 సంవత్సరాలు నేను చిత్ర పరిశ్రమకు వచ్చి. ఎలా ఉంది అంటే నాకే తెలియదు, అలా కాలం అట్లా అయిపోయింది. కానీ కొంత వయసు పెరిగిందేమో కానీ గుండెల్లో చావు ఇంకా చావాలకే బతికాం. ఇక్కడే సభలో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకి మహబూబ్ నగర్ నుంచి వచ్చిన ఒక యువకుడి గురించి చెప్పాను, మన అభిమానుల్లో ఒకటి గురించి చెప్పాను. అన్నా నువ్వేమి ఇవ్వదు, ఒక హిట్ ఇవ్వన్నా చాలని. ఆ రోజు నేను భగవంతుని కోరుకున్నాను, నా అభిమానుల కోసం, నా కోసం కాదు కానీ ఒక హిట్ ఉంటే బాగుంటుంది అని కోరుకున్నాను. అది హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ వల్ల